క్రైన్ అడిగి ఫోన్ చేసి 20 నిమిషాలు టైం చెప్పినాడు. ఇప్పుడు గంట అయితేనే కూడా ఇంతవరకు అయితే రాలా. నేనైతే ఏడే ఉండా. అంటే బండి పక్కనే పెట్టుకొని ఉంటే పోలీసు వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి అడుగుతూనే ఉండారు ఏమైందని చెప్పి. అందుకని చెప్పేసి బోనెట్ అయితే ఎత్తి పెట్టేసాను నేను. ఏదన్నా ప్రాబ్లం ఏమో అని చెప్పేసి రాకుండా అయితే వెళ్ళిపోతారు. అంతలోనే క్రెయిన్ అయితే వచ్చింది. సరేలే అని చెప్పేసి వాడి దగ్గరికి పోయి మా సార్ పేరు అయితే చెప్పిన. మా సార్ పేరు చెప్తే ఎవరో నాకు తెలియదు అని చెప్పినాడు. ఇది రోడ్లో పోయేది ఊరికే వచ్చింది అంట ఆగిపోయేదలకి. సరేలే నేనైతే ఫోన్ చేశాను, క్రెయిన్ కదా వస్తుందిలే అని చెప్పిన. ఓకేలే అన్నాడు. నేను ఫోన్ చేసిన క్రెయిన్ అయితే ఇదే. ఇప్పుడైతే తీసుకొని గ్యారేజ్కి అయితే పోవాలా. సేమ్ ఇదేలాగా ముందు 2 సార్లు అయితే జరుగునింది. ఈ బండి వచ్చేసి 2008 మోడల్ ఇది. ఖచ్చితంగా అయితే ఈరోజు అయితే రెడీ అవ్వదు ఇది. ఖచ్చితంగా దీనికైతే ఒక 10 రోజులైనా తీసుకుంటాం టైము. ఈ 10 రోజులు నేను ఖాళీగా ఉండాలంటే లేదు, నాకు ఇంకొక బండి ఇస్తారు 1 నైట్. ఆ బండి అయితే అట్టకాయల లారీ ఉన్నట్టు ఉంటుంది. ముందు వీడియోలో కూడా చూసుంటారు మీరు. లాస్ట్కి అయితే గ్యారేజ్కి అయితే తీసుకోమన్నాను. దాన్ని అయితే ఓపెన్ చేయకూడదంట. రన్నింగ్లోనే ఓపెన్ చేశాను నేను. దాంట్లో వచ్చి నీళ్ళన్నీ బయటపడిపోయినాయి. పెట్రోల్ పట్టించి బండి తోలడం తప్ప నాకైతే కారు గురించి ఏం తెలియదు. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్.